హలో, అందరూ ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ విద్యా స్టోరీస్ ఫర్ యూ. ఈ వీడియోలో బేసిక్గా నేను కొన్ని చెట్లు పెడుతున్నాము కుండీల్లో. చామంతి, మందారం, రోజ్, మింట్, అలోవెరా, కరేపాకు, వాము ఈ చెట్లన్నీ పెడుతున్నాము. సో మేము ఈ గార్డెనింగ్ చేస్తూ మనము నాకు ఒక టాపిక్ ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఆ టాపిక్ గురించి మాట్లాడుకుందాము. ఇక్కడ ఏంటంటే బేసిక్గా ఇసుక మట్టి రెండు కలిసిపోయినాయి అనమాట. బట్ అమ్మంది అయినా కానీ బాగానే మొక్కలు బాగా వస్తాయి అని అంటే సో అవన్నీ కుండీల్లో కలెక్ట్ చేసి పెడుతున్నాము. సో ఇవాళ మనము డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే బ్లూ జోన్స్. నేను నెట్ఫ్లిక్స్లో ఈ డాక్యుమెంటరీ చూశాను. నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. దీని గురించి మాట్లాడదామనిపించింది. సో ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను ఈ ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి. డాన్ బట్నర్ అనే ఆయన ఈ బ్లూ జోన్ ఏరియాస్ గురించి ఆయన ఇన్వెస్టిగేట్ చేసి చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అన్నీ చెప్తున్నారు. అక్కడ ఈ బ్లూ జోన్ ఏరియాస్లో ఉండేవాళ్ళు లాంగివిటీ చాలా ఎక్కువగా ఉందంట. అంటే వీళ్ళు సెంటినేరియన్స్, అంటే వీళ్ళు అరౌండ్ 100 years వరకు హెల్దీగా ఉంటున్నారు. అండ్ కొంతమంది మోర్ దాన్ 100 years కూడా. అట్ ద ఏజ్ ఆఫ్ 100 years కూడా వీళ్ళు ఏం సపోర్ట్ లేకుండా నడుస్తున్నారు. వీళ్ళకి డిమెన్షియా, అల్జైమర్ ఈ డిజీజెస్ లేవు. ఫంక్షనల్ ఎబిలిటీ అంటే డే టు డే థింగ్స్ వీళ్ళు ఓన్గా చేసుకోగలుగుతున్నారు. అండ్ వీళ్ళకి రీడింగ్ గ్లాసెస్ లేవు, హియరింగ్ ఎయిడ్స్ లేవు, డయాబెటీస్, షుగరు ఇలాంటి క్రానిక్ డిజీజెస్ లేవు. 5 ఏరియాస్ని బ్లూ జోన్ ఏరియాస్గా ఐడెంటిఫై చేశారు. లైక్ లోమా లిండా, కాలిఫోర్నియా, నికోయా, కోస్టరికా, సార్డినియా, ఇటలీ, ఇకారియా, గ్రీస్, ఒకినావా, జపాన్. సో ఈ ఏరియాస్లో బ్లూ జోన్ ఏరియాస్ అన్నట్టుగా ఐడెంటిఫై చేశారు. బేసిక్గా ఈ బ్లూ జోన్ ఏరియాస్లో వాళ్ళు ఏమేం ఫాలో అవుతున్నారు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, వాళ్ళ వే ఆఫ్ లివింగ్ ఏంటి అని చూస్తే బేసిక్గా వాటిని 9 points కింద వీళ్ళు ఐడెంటిఫై చేశారు. డౌన్ షిఫ్ట్ అంటే నో స్ట్రెస్ అనమాట. దేనికి స్ట్రెస్ తీసుకోవటం, నో స్ట్రెస్గా ఉండటం. బేసిక్గా సెన్స్ ఆఫ్ పర్పస్ అంటే హౌ దే లీవ్ దేర్ లైఫ్, వాళ్ళు ఎలా లీవ్ చేస్తున్నారు, డే టు డే థింగ్స్ అన్నీ ఓన్గా చేసుకోవటము, ఎవ్రీథింగ్ హ్యాండ్స్ ఆన్ చేసుకోవటము, అలా అనమాట. బేసిక్గా సొంతంగా చేసుకోవటానికి ట్రై చేయటము. ప్లాంట్ బేస్డ్ డైట్, ఈ పాయింట్ మీద కొన్ని కాంట్రాడిక్షన్స్ ఉన్నాయి. ఎక్కువ వీడియోస్లో ప్లాంట్ బేస్డ్ డైట్స్ అంటే వెజిటేరియన్ ఫుడ్డే తింటున్నారు అని చెప్పారు. బట్ నేను కొన్ని కామెంట్స్ చదివాను. దాంట్లో ఏంటంటే వాళ్ళు నాన్ వెజ్ ఫుడ్ కూడా తింటున్నాం మేము, అది కాంట్రడిక్షన్గా చెప్తున్నారు అని రాశారు. సో బేసిక్గా ఏంటంటే నాకేమనిపించిందంటే వెజ్జా నాన్ వెజ్జా ఇట్ డజంట్ మ్యాటర్, మీకు ఏది నచ్చితే అది తింటాము బేసిక్గా. అండ్ వైన్ ఎట్ 5 o'clock అంటే ఏంటి, ఎవ్రీడే ఫ్రెండ్స్ని మీట్ అవ్వటం. ఇక్కడ స్పెసిఫిక్గా మెన్షన్ చేశారనమాట. ఫ్రెండ్స్తో ఎవ్రీడే కొంతసేపు మనం టైం స్పెండ్ చేస్తే మన లాంగివిటీ పెరుగుద్దంట. లవ్డ్ వన్స్ ఫస్ట్ అంటే ఫ్యామిలీ పీపుల్తో బాగా టైం స్పెండ్ చేయటము, కమ్యూనికేట్ చేయటము. సో ఫ్రెండ్స్, ఫ్యామిలీకి డిఫరెంట్ స్లాట్స్ పెట్టారు ఇక్కడ. 80% రూల్. అండ్ వైల్ ఈటింగ్ అంటే ఫుల్గా తినేయకుండా 80% వరకే ఫిల్ అయిన తర్వాత ఆపేయటం అనమాట. ఇది అయితే పర్సనల్గా నాకైతే కొంచెము టఫ్ అనిపిస్తుంది. నాకు బాగా నచ్చినవి లైక్ బిర్యానీస్ అలాంటివి అయితే నేను ఫుల్గా 100% కాదు 200% తింటాను. సో అంటే డిసిప్లిన్ ఉండాలన్నమాట తినేటప్పుడు. మూవ్ న్యాచురలీ అంటే జనరల్గా మనం ఏంటి ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ కార్ల మీద, స్కూటర్ల మీద వెళ్తుంటాము. అలా కాకుండా వాక్ చేయటం అనమాట. వీలైనంత ట్రై టు వాక్ అని. ఎక్కడికి వెళ్ళినా కానీ, వర్క్కి వెళ్ళినా, షాపింగ్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కానీ వాక్ చేయటానికి ట్రై చేయండి అని చెప్తున్నారు. రైట్ ట్రైబ్ అంటే మనకి కొన్ని కొంతమందితో కొన్ని వేవ్ లెన్స్ బాగా కలుస్తాయి. సపోజ్ మనకి ఏదైనా హాబీ ఉంటే ఆ హాబీ ఉన్న వాళ్ళతో కలవటము. సో అలాంటివి అనమాట. బేసిక్గా మింగ్లింగ్ విత్ పీపుల్ హూ ఆర్ హ్యావింగ్ ద సేమ్ వేవ్ లెంత్ యాజ్ అస్ అనమాట.
అదొకటి. అండ్ ఫెయిత్ కమ్యూనిటీ అంటే బేసిక్గా నువ్వు దేవుణ్ణి నమ్ముతావా నమ్మవా, ఇట్ డజంట్ మ్యాటర్, వాట్ ఎవర్ యూ లైక్ యూ కెన్ డూ ఇట్, దేర్ ఈజ్ నో రైట్ ఆర్ రాంగ్ ఆర్ వైట్ అండ్ బ్లాక్, ఇట్ క్యాన్ బీ గ్రే ఆల్సో, రైట్? సో ఈ పాయింట్స్ అన్నీ వీళ్ళు ఫాలో అవుతుంటారంట ఈ బ్లూ జోన్ కమ్యూనిటీస్లో ఉండేవాళ్ళు. సో బేసిక్గా నాకు సింప్లిఫై చేయాలంటే, వీటన్ని పాయింట్స్ని సింప్లిఫై చేయాలంటే నా ఓన్ వర్డ్స్లో మినిమలిస్టిక్ లివింగ్, స్పెండ్ టైమ్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్, అండ్ ట్రై టు డూ ఎవ్రీథింగ్ ఆన్ యువర్ ఓన్, హ్యాండ్స్ ఆన్, అండ్ ఈటింగ్ తినేటప్పుడు కొంచెం డిసిప్లిన్డ్గా పోర్షన్ కంట్రోల్ చేసుకొని తింటాము. బేసిక్గా నాకు నేను ఇలా సమ్మరైజ్ చేసుకోవచ్చు అనిపించింది. అండ్ వీళ్ళు ఈ బ్లూ జోన్ కాన్సెప్ట్ని డిఫరెంట్ కమ్యూనిటీస్లో ఫాలో అవటానికి ట్రై చేస్తున్నారట. సో వాళ్ళు ఫాలో అవటం ట్రై చేసిన తర్వాత దే సో మెనీ గుడ్ చేంజెస్ అంట. అంటే లైక్ స్మోకింగ్ చేసేవాళ్ళు వాళ్ళు స్మోకింగ్ ఆపేయటము, ఒబిసిటీ తగ్గటము, లెస్ హాస్పిటల్ విజిట్స్కి వెళ్ళటము, రైట్? అంటే అవసరం తగ్గిపోయిందనమాట, హాస్పిటల్కి విజిట్ చేయాలనే అవసరాలు తగ్గిపోయినాయి. అండ్ దెన్ దే బికమ్ మోర్ హెల్దీ అండ్ యాక్టివ్. సో ఇవన్నీ చాలా గుడ్ థింగ్స్ నోటీస్ చేశారంట. సో మోర్ అండ్ మోర్ కమ్యూనిటీస్ ఆర్ ట్రయింగ్ టు ఫాలో దీస్ బ్లూ జోన్స్. అండ్ మనం మామూలుగా మన సైడ్ పల్లెటూర్లు చిన్న చిన్న ఊర్లకి వెళ్తే కూడా ఇలా బేసిక్గా ఇలాంటి వే ఆఫ్ లివింగ్, ఇలాంటి అట్మాస్ఫియరే కనిపిస్తుంది మనకి. పీపుల్ చాలా చిల్గా ఉంటారు. అందరూ ఈవినింగ్ టైము ఎక్కడో లైబ్రరీ దగ్గర ఎక్కడో చోట కూర్చొని అందరూ అలా కలిసి మాట్లాడుకోవటము, ఇవన్నీ మనకి మన పల్లెటూరుల్లో చూస్తుంటాము. ఈ చెప్పిన వే ఆఫ్ లివింగ్ అంతా మనకి చిన్న చిన్న ఊర్లలో పల్లెటూరుల్లో కనిపిస్తుంటుంది కదా. సో అదనమాట. అండ్ ఈ బ్లూ జోన్స్ టాపిక్ మీద టెడెక్స్ టాక్స్ కూడా ఉన్నాయి, అది కూడా వినొచ్చు ఇంట్రెస్ట్ ఉంటే. అండ్ పిల్లల్ని కూడా నడిచి స్కూల్కి వెళ్ళమని చెప్పటము, వాళ్ళ పనులని వాళ్ళే చేసుకోమంటము, ఎవ్రీథింగ్ హ్యాండ్స్ ఆన్, వీలైనంత వరకే హ్యాండ్స్ ఆన్ పనులు చేయించటము వాళ్ళని. అండ్ మినిమలిస్టిక్గా పెంచటము బేసిక్గా. అంటే వాళ్ళకి ఊరికే గిఫ్ట్లు కొనివ్వటము, లేదా టూర్స్కి గిఫ్ట్లాగా టూర్స్కి తీసుకెళ్ళటము, షాపింగ్లు చేయించటము, అవన్నీ కాకుండా మినిమలిస్టిక్గా పిల్లల్ని పెంచటము. అండ్ సింపుల్ వే ఆఫ్ లివింగ్ వాళ్ళకి బేసిక్గా అలవాటు చేయటము, సింపుల్గా మినిమలిస్టిక్గా ఎలా ఉండాలి అని. అండ్ సింపతి ఎంపతి వాళ్ళకి చెప్తుండటము. అండ్ ఇవన్నీ కూడా చిన్నప్పటి నుండే అలవాటు చేయాలి అని కూడా చెప్పారు. పనులు చేయించడం అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. సిరివిరి చిన్నప్పుడు వాళ్ళు ఐ థింక్ 3rd క్లాస్ 4th క్లాస్ నుండే ఏదో ఒకటి వాళ్ళ చేత చిన్న చిన్న పనులు చెప్తుండేదాన్ని. మీ సాక్స్ మీరే ఉతుక్కోవాలి అని చెప్పేదాన్ని. అయితే వాళ్ళు ఒక 3-4 డేస్కి ఒకసారి వాళ్ళ సాక్స్ వాళ్ళే ఉతుక్కునేవాళ్ళు. ఉతికేటప్పుడు ప్రతిసారి చెప్పేవాళ్ళు అనమాట, మమ్మీ అసలు మా క్లాస్లో ఎవరు వాళ్ళ సాక్స్ ఉతుక్కోరు, మేము ఒక్కళ్ళమే ఉతుక్కుంటున్నాం మా సాక్స్ మేము అని స్పెసిఫిక్గా ఎప్పుడు ఉతుక్కున్న ప్రతిసారి మెన్షన్ చేసేవాళ్ళు. అండ్ బట్టలు మడతేయండి వాళ్ళకి సైకిల్స్ ఉండేవి, ఆ సైకిల్స్ వాష్ చేసుకోండి, తుడవండి అని. ఇంకొంచెం పెద్ద అయిన తర్వాత హౌస్ హోల్డ్ చోర్స్ చేస్తే లైక్ పాకెట్ మనీ లాగా ఇవ్వటము, లైక్ కారు కడిగితే సమ్ 50 రూపీస్, వాటర్ బాటిల్స్లో వాటర్ నింపితే సమ్ 20 రూపీస్, ఒక్కొక్క బాటిల్కి సమ్ 10 రూపీస్. అండ్ ఇలా అనమాట. ఇలా చిన్న చిన్న పనులు ఇంట్లో చిన్న పనులు చేస్తే అవి పాకెట్ మనీ లాగా ఇస్తుండేవాళ్ళం. సో అలా వాళ్ళకి ఓన్గా చేసుకోవటం అలవాటైపోయి ఇప్పుడు చూస్తే వాళ్ళు ప్రతిదీ చాలా ఇండిపెండెంట్గా చేసుకోవటానికి ట్రై చేస్తుంటారు.
వాళ్ళకి మరీ కుదరకపోతేనే అడుగుతారు, లేకపోతే ఇన్ జనరల్ వాళ్ళే ప్రోయాక్టివ్గా అన్నీ ప్రతిదీ ఓన్గా చేసుకుంటూ ఉంటారు. అది నేను చాలా అన్న లంచ్ ఆర్ డిన్నర్ చేయగలనే ప్లేట్ వాష్ చేసుకోవటము, ఇవన్నీ చిన్నప్పటి నుండే నేను చెప్తా ఉండేదాన్ని. వాళ్ళకి అలా అలవాటైపోయింది. తినగానే ప్లేట్ కడుగుతుంటే ఎవరిని ఇంటికి వెళ్తే వాళ్ళు చాలా ఆశ్చర్యపోతుంటారు ఇప్పటికి కూడా. ఓ వీళ్ళు చాలా భలే మంచి హ్యాబిట్ ఉంది వీళ్ళకి, తినగానే వాళ్ళ ప్లేట్ కడిగేసి పక్కన పెడుతున్నారు అని చాలామంది అయితే ఆశ్చర్యపోతుంటారు. భలే అలవాటు ఉంది వీళ్ళకి అని. సో ఇవన్నీ బేసిక్గా మనం చెప్తేనే వాళ్ళకి అలవాటు అవుతాయి. ఇప్పటిదాకా మీరు ఈ బ్లూ జోన్స్ డాక్యుమెంటరీ నెట్ఫ్లిక్స్లో చూడకపోతే చూడండి, యూట్యూబ్లో కూడా మీకు కనిపిస్తాయి. నాకైతే చాలా బాగా మోటివేట్ అయ్యాను ఇవి చూసి. మీరు కూడా అవి చూసి మోటివేట్ అవుతారని అనుకుంటున్నాను. అండ్ ఐ ఆల్సో స్టార్టెడ్ మేకింగ్ సమ్ స్మాల్ లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ ఐ ఫీల్ రియలీ గుడ్. మీరు కూడా పాటిస్తారని అనుకుంటున్నాను. అండ్ సో అలా మా గార్డెనింగ్ యాక్టివిటీ వాళ్ళ ఆల్మోస్ట్ ఒక 2 hours అమ్మ నేను అలా ఫిజికల్గా అన్ని తొట్లల్లో మట్టి నింపి అన్నీ. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఏవి కొనలేదు, ఇవన్నీ కొమ్మలే పెట్టాము. కొమ్మలతో కూడా వస్తాయి కదా రోజెస్, చామంతులు ఒక్కటే కొన్నాము. బట్ మందారము, రోజెస్, ఇవన్నీ మింట్, ఇవన్నీ కూడా పక్కింటి వాళ్ళ దగ్గర కొమ్మలు తీసుకొని పెట్టాము. చిన్నప్పుడు మా పెదనాన్నగారు అగ్రికల్చరల్ సైంటిస్టు, ఆయన బాగా మొక్కలై పెంచేవాళ్ళు. సో అలా నాకు చిన్నప్పటి నుండి బాగా ఇంట్రెస్ట్ గార్డెనింగ్ అన్న. కాకపోతే ఇప్పుడు కొంచెము నాకు టైం ఎక్కువ లేక నేను చేయట్లేదు. కానీ బాగా చిన్నప్పుడైతే రోజు స్కూల్ నుండి రాగానే నా ఫస్ట్ డ్యూటీ ఏంటంటే మొక్కలన్నిటికీ పంపులో నీళ్లు కొట్టి మొక్కలన్నిటికీ వాటరింగ్ చేయటము, అది నా డ్యూటీ ఈవినింగు. తర్వాత ఈ సన్నజాజులు, మల్లె చెట్టు ఉండేవి, వాటికి పువ్వులు పూసాయి, ఆ పూలన్నీ కోసి మాల కట్టడం, ఇవన్నమాట నా డ్యూటీసు స్కూల్ నుండి రాగానే. అండ్ కూరగాయల చెట్లు కూడా ఉండేవి, అవన్నీ కొయ్యటము, ఏమన్నా వస్తే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ వస్తే అవి కొయ్యటము, పూలు కోసి మాలలు కట్టటము, ఇవన్నీ డైలీ చేస్తుండేదాన్ని. నా ఈవినింగ్ రొటీన్ అనమాట చిన్నప్పుడు. సో మేము పెట్టిన మొక్కలు ఇప్పుడు ఆల్మోస్ట్ 2 months అయిపోయింది ఇవన్నీ పెట్టి. రోజు అయితే చూసారు కదా, ఫ్లవర్స్ కూడా వచ్చేస్తున్నాయి. సో చాలా బాగా గార్డెనింగ్ చేసాము ఆ రోజు. ప్యూర్ ఫిజికల్ వర్క్ ఫర్ 2 hours అనమాట అమ్మ నేను. అండ్ ఇట్ రియల్లీ ఫెల్ట్ గుడ్. సో ఈ వీడియోస్ మీరు కూడా ఎంజాయ్ చేసి ఉంటారని అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. See you in the next video. Thank you. Bye bye.